హలో సినీ లవర్స్, ఎలా ఉన్నారు? ఏం సంగతులు? సో చిరుమామ గారి ముఠా మేస్త్రి మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయిందంట. ఎందుకు? సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇరుముడి మూవీకి బ్రేక్ ఈవెన్ కోసం ఎంత గ్రాస్ కావాలి, షేర్ ఎంత కావాలి? సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన రామ్ పోతినేని గారు విలన్ రోల్లో చేయబోతున్నారా? అవునా? నిజమా? అన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. సో చక్కగా మాట్లాడేసుకుందాం. కానీ దానికన్నా ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే, మీరు కనుక ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే కింద కనబడుతున్న ఆ ఎర్ర బటన్కి కొడని చెప్తాను. సో చాలా దగ్గరలో ఉన్న 500కి తొందరగా చేసేయండి, ఫినిష్ చేసేయండి దాన్ని. సో ఇంకా లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక మొదలెడదామా? ఇరుముడి మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 40 crores గ్రాస్ లేదా 20 crores షేర్ అయితే కావాలి మరి. సో ఎప్పటికైతే రెస్పాండ్ అయితే చాలా క్రేజీగా అయితే వస్తుంది. సో దీంతో ఇదైతే తొందరగానే బ్రేక్ ఈవెన్ అయిపోవచ్చు అనేసి అయితే అనుకుంటున్నా. అండ్ మనం కూడా ఈ మూవీ కోసం అయితే టికెట్స్ అయితే బుక్ అయిపోయినాయి ఈరోజు నైట్కి. రేపైతే దీనికి సంబంధించిన రివ్యూ అయితే వచ్చేస్తుంది. సో దాన్ని మాత్రం మిస్ చేయకండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెన్నై లవ్ స్టోరీ మూవీ వచ్చేసి ఈ రోజు నుండి సోనీ లీవ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస మంగాపురం కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది అమెజాన్ ప్రైమ్లో. వెడ్నెస్డే నుంచి అయితే ఇదైతే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో దాన్ని కూడా ఒకసారి చెక్ చేసేయండి చెప్తా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ముఠా మేస్త్రి మూవీ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అవ్వాల్సినది. అదైతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎప్పటికైతే రిలీజ్ అయితే అవ్వట్లేదు, పోస్ట్పోన్ అయితే అయింది. అది మరి ఎప్పుడైతే అదేమో చూడాలి. మరి ఇప్పటికైతే అప్డేట్ అయితే లేదు, మొత్తానికి అయితే పోస్ట్పోన్ అయితే అయింది. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన రామ్ పోతినేని గారు వచ్చేసి విలన్ రోల్లో చేయబోతున్నారు మన రజనీకాంత్ గారి ధర్మం మూవీలో అనేసి అయితే ఇప్పటికైతే టాక్ కన్ఫామ్ కాదు, ఇది టాక్ అయితే వస్తుంది. సో మరి అఫీషియల్ న్యూస్ అతి త్వరలోనైతే రావచ్చు. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాక్సిక్ మూవీ గురించి కాస్త మాట్లాడేసుకుంటే, టాక్సిక్ మూవీకి సంబంధించిన తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి హైదరాబాద్లో 22nd నుంచి అయితే జరగబోతుంది. అదే రేపైతే జరగబోతుంది. సో చూద్దాం మరి ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీకి వచ్చేసి రన్ టైమ్ అవర్స్ వచ్చేసి ఇండియాలో చేసుకుంటే 2 hours 54 minutes ఉంటే, ఓవర్సీస్లో వచ్చేసి 3 hours 15 minutes అయితే పెట్టారు. సో మరి ఓవర్సీస్లలో ఎంత విచ్చలవాడిగా అయితే వదిలేశారో చూడండి మరి. సో ఏ రకంగా కట్ చేశారు ఇంకా ఓవర్సీస్ కోసం అయితే అర్థమవుతుంది దీని నుంచే. సో ఓవర్సీస్లో మాత్రం 3 hours 15 minutes అయితే ఉండబోతుంది. అండ్ ఇండియాలో మాత్రం ఆల్మోస్ట్ 3 hours అయితే ఉండబోతుంది. చూడాలి మరి ఏమవుతుందేమో. సో అంతసేపు కూర్చోబెడతారా అనేది అయితే చూడాలి మరి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీకి వచ్చేసి ఏ సర్టిఫికేట్ అయితే వచ్చింది, సెన్సార్ రిపోర్ట్ ఫైనల్ అయితే వచ్చేసింది. దీనికైతే ఏ సర్టిఫికేట్ అయితే దొరికింది. సో దాంట్లో అయితే మాత్రం ఏ చేంజెస్ అయితే లేవు, అది తెలిసిందే మాకు ఏ సర్టిఫికేట్ దొరుకుతుంది దీనికి అనేసి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన వెంకీ మామ మరియు అనిల్ రావిపూడి గారి నెక్స్ట్ మూవీ వస్తుంది కదా, సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మూవీకి వచ్చేసి యూనిక్ టైటిల్ అయితే అనౌన్స్ చేశారు. అదేంటంటే January 12th విడుదల. మీరు ఏం అడిగినా January 12th విడుదల అంతే. టైటిల్ అంటే కూడా అదే, ఎప్పుడు వస్తుందంటే కూడా అదే, అన్నీ అదే. January 12th విడుదల అయితే ఆ యూనిక్ టైటిల్ అయితే పెట్టుకొని మరి వస్తున్నాం మన అనిల్ రావిపూడి. సో యూనిక్గానే ఆలోచించి యూనిక్గానే అయితే టైటిల్ అయితే పెట్టారు. సో లెట్స్ సీ గైస్. సో గది మొత్తానికి ఇవాళ వీడియోలో ఉన్న అప్డేట్స్. సో ఈ వీడియోలో మాట్లాడిన అప్డేట్స్ మీద మీకు ఏ అప్డేట్ మీద అయితే నచ్చిందో అది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసి, అండ్ అలానే వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేస్తే ఆ మనసుకి చాలా శాంతిగా అయితే ఉంటుంది. అండ్ అలానే వచ్చేసి ఇంకా క్రేజీ కంటెంట్ తోటి మేము ముందుకు అయితే వస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. Love you all. Sending up to AP's officials. Bye.